వెల్కమ్ టు అవర్ ఛానల్. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ జిల్లాలో మదురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అన్ని ఆలయాల్లో లాగా రాతితో మలిచింది కాదట. నవపాషాణాలతో దీన్ని తీర్చిదిద్దారట. ఈ నవపాషాణాలను 9 రకాల మూలికలని కొందరి అభిప్రాయం. 9 భయంకరమైన విషాలను ప్రత్యేకమైన పాలల్లో కలిపితే అమృతం తయారవుతుందంట. దీనిని బోగార్ అనే ముని ప్రత్యేక శ్రద్ధతో మలిచాడని క్షేత్ర పురాణం చెప్తుంది. స్వామిని దర్శించుకోవడానికి వీలుగా గర్భాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ మందిరాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చేమన్ పెరుమల్ కట్టించారు. దీనిని పాండ్యరాజులు పునరుద్ధరించారు. ఈ స్వామికి కావడి మొక్కులంటే చాలా ఇష్టం. మరి భక్తులు కోరికలు తీరిన తర్వాత నియమనిష్టలతో స్వామికి కావడి మొక్కులు తీర్చుకుంటారు. శివుడులాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తీక మాసంలో సుమారు రోజుకి 700 సార్లు స్వామిని అభిషేకిస్తారంట. ప్రతి సంవత్సరం మార్గశిర షష్ఠి శుద్ధ షష్ఠి రోజు వల్లీదేవి సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి పళని చుట్టూ బోలెడని దేవాలయాలు, పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లడానికి చలికాలం అనేది అనువుగా ఉంటుంది. ఎండాకాలంలో ఇక్కడ వేడి విపరీతంగా ఉంటుంది. మరి రకరకాల బాధలతో సతమతమయ్యేవారు, మరి ముఖ్యంగా జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి బుద్ధిమాంద్యంతో బాధపడేవారు దర్శిస్తే వారు ఆ బాధ నుండి విముక్తి కావడం జరుగుతుందని ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.